స్టడీ మొత్తం నేను కర్ణాటకలోనే చదివాను. అందుకే నాకు కర్ణాటక బోర్డు నుంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒకటే కారణం మహాంతేష్ సార్, క్యాబీ, సమర్థనం చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అంటే సొసైటీలో బ్లైండ్ అంటే ఏంటో ఒక తక్కువలో చూస్తారు అందరూ. మాకు లేదు, మీకు కూడా అవుతుంది, మీకు కూడా ఏమైనా సాధిస్తారు అని మమ్మల్ని ప్రోత్సహిస్తారు మహాంతేష్ సార్. మీకు అందరికీ తెలియదు అనుకుంటాను, మహాంతేష్ సార్ టోటలీ బ్లైండ్. ఆయన టోటలీ బ్లైండ్. 16 సంస్థలు స్థాపిస్తారు వాళ్ళు ఇండియాలోనే. సమర్థనం ఫౌండేషన్. నిజంగా నాకు మహాంతేష్ సార్ ఇన్స్పిరేషన్. నేను రాజు సార్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతాను. నాకు ఒక ఆశ, నేను కూడా రాజు సార్ లాగే అందరికీ నాకు సేవ చేయాలని నా ఆశ. ఆయన ఎంత అంటే ఒక నేను ఎమ్మెల్యే, నేను హై లెవెల్లో ఉండాలి అని కొంచెం కూడా సార్కి గర్వం లేదు ఆయనకి. నిజంగా నేను ఎన్నోసారి నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూశాను నేను. అంటే మడాక్షిలో ఎమ్మెల్యే వస్తుంటారు, ఇలాంటి ఎమ్మెల్యే సార్ మాకు దొరకడం మా అదృష్టం. ఖచ్చితంగా సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మడాక్షిరా ఎవరికి తెలీదు, సారు అందరికీ పరిచయం చేశారు. మాది ఒక ఊరుంది, మేము కూడా సాధిస్తాము, మమ్మల్ని కూడా అన్ని ఫెసిలిటీ ఉన్నాయని పరిచయం చేశారు. నాకు చాలా గర్వంగా ఉందండి. ఖచ్చితంగా మా ఊరికి ఇంకా 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 పేరు తేవాలని నా ఆశ పుడుతుంది నా లోపల. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నా 2 తమ్ముళ్ళు ఉన్నారు. మాకు తినడానికి కూడా ఒక పూట ఫుడ్ లేదు అప్పుడు, అంత కష్టం మాకు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టం పడ్డారు. మీ అమ్మాయికి చూపు లేదు, తనకు కనిపించదు, తనేం చేస్తుంది అన్నారు. ఆ రోజు మా నాన్న తల తగ్గించారు. ఈరోజు నేను మా అమ్మ నాన్నకి తల ఎత్తి నిలడానికి నేను ప్రూవ్ చేశానండి. అది చాలు నాకు. మా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ కూడా నన్ను పిలిచి గౌరవించారు. 10 లక్షలు కూడా నాకు అనౌన్స్ చేశారు. నేను సార్తో మాట్లాడాను. తన అమ్మాయికు సార్ అప్పుడు చెప్పారు, నాకు స్టేజ్ మీద చెప్పారు, తను కర్ణాటక బోర్డు కూడా ఆడి మా మట్టిలో పుట్టి మాణిక్యం అని చెప్పారు. చాలా నాకు అది. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఇంకా ఏమైనా చెయ్యాలి మా ఊరికి అని నాకు ఉత్సాహం వస్తుంది. నాకు ఖచ్చితంగా నేను రాజు సార్కి మాటిస్తున్నాను, ఇంకా మా మడాక్షిరా ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను కోరుకుంటాను.